హే గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారతం సిరీస్ ఆఫ్ ఈడియట్ ఫిగరింగ్ అవుట్. మీరు మా ఇంతకుముందు ఎపిసోడ్ చూస్తుంటే చాలా థ్యాంక్స్. ఒకవేళ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి మా ఛానల్కి వెళ్ళండి. మా మహాభారతం సిరీస్లో కొన్ని ఎపిసోడ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, అవి ఒకసారి చెక్ చేయండి. ఐ హోప్ యూ విల్ రియలీ లైక్ ఇట్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ ఎపిసోడ్. మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో అసలు భీష్ముడు ఎవరు, భీష్ముడు మదర్ అండ్ ఫాదర్ ఎవరో తెలుసుకున్నాం. సో ఇప్పుడు స్టోరీలో ఒక చిన్న పాజ్ ఇచ్చి కొంచెం వెనకలికి వెళ్దాం. సో ఇప్పుడు సత్యవతి గురించి తెలుసుకున్నాం. సత్యవతి ఆల్సో కాల్డ్ యాస్ మత్స్యగంధి. పరాశర మహర్షి అని ఒక ఋషి ఒకసారి పడవలో ప్రయాణం చేసేటప్పుడు మొదటిసారిగా ఈ మత్స్యగంధిని చూశాడు. చూసిన వెంటనే ఆయన మధ్యలో ఒక ఆలోచన మెదిలింది. అప్పుడు తన దగ్గరికి వెళ్ళి, నాకు నీతో ఒక కొడుకు కావాలి, నువ్వు దానికి ఒప్పుకుంటే నీకు 3 వరాలు ఇస్తాను అన్నాడు. ఆ వరాలు ఏంటంటే, ఋషితో కొడుకు పుట్టిన తర్వాత కూడా తన కన్యగా ఉంటుంది, తన నుంచి వచ్చే దుర్గంధం తగ్గిపోతుంది. 3వ వరం ఏంటంటే, వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు చాలా పెద్ద ఋషి అవుతాడు. దీనికి మత్స్యగంధి ఒప్పుకోగానే వాళ్ళిద్దరికి కొడుకు జన్మిస్తాడు. ఆయన ఎవరో కాదు, వేదవ్యాసుడు. ఇప్పుడు స్టోరీలో కొంచెం ముందుకు వెళ్దాం. శాంతనుకి సత్యవతికి పెళ్ళైన తర్వాత వాళ్ళకి 2 కొడుకులు పుడతారు, చిత్రాంగ అండ్ విచిత్ర వీర్య. వీళ్ళు చిత్రాంగ పెద్దవాడు, చాలా ఫెరోషియస్ అండ్ కింగ్ అయ్యే క్వాలిటీస్ చాలా ఉన్నాయి, కానీ ఒక వార్లో చనిపోతాడు. విచిత్ర వీర్య ఇతనికి కింగ్ అయ్యే క్వాలిటీస్ పెద్దగా ఉండవు, అంటే చాలా భయస్థుడు, చాలా సిగ్గుపడతాడు, అండ్ కింగ్ అయ్యే క్వాలిటీ ఒకరు ఉండవు. కానీ ఇప్పుడు ఎవరిని కింగ్ చేయాలో తెలియక అతన్ని కింగ్ చేస్తారు. సో ఇప్పుడు స్టోరీలో ముందుకెళ్తే, ఇప్పుడు విచిత్ర వీర్యుడికి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఆ కాలంలో స్వయంవరాలు ఉండేవి కదా. సో భీష్ముడిని కాశీకి పంపించి అక్కడ జరుగుతున్న ఒక స్వయంవరంలో గెలిచి అక్కడ యువరాణుల్ని తీసుకురమ్మని చెప్తారు. సో ఆ స్వయంవరంలో గెలిచిన మన భీష్ముడు అంబ, అంబిక, అంబాలిక అనే 3 క్వీన్స్ని గెలిచి విచిత్ర వీర్యుడితో పెళ్లి చేయడానికి వాళ్ళ రాజ్యంకి తీసుకొని వస్తారు. వీళ్ళల్లో వచ్చే దారిలోనే అంబ విచిత్ర వీర్యుడిని పెళ్లి చేసుకొని తనకి ఇష్టం లేదని భీష్ముడికి చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను ఆల్రెడీ వేరే వాళ్ళని ప్రేమిస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, అంబ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈవిడి గురించి సపరేట్ ఎపిసోడ్ ఉంటుంది. ఇప్పుడు మిగిలిన అంబికా అంబాలికాని తీసుకొని వచ్చి మనం విచిత్ర వీరుడికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన 7 yearsకే విచిత్ర వీరుడు చనిపోతాడు వితౌట్ హ్యావింగ్ ఎనీ కిడ్స్. మీకు గుర్తుంటే సత్యవతి భీష్ముడితో ఒక ప్రతిజ్ఞ చేపిస్తుంది, ఏంటంటే భీష్ముడు పెళ్లి చేసుకోకూడదని. దానివల్ల తన కొడుకులే నెక్స్ట్ కింగ్ అవుతారని. కానీ ఇప్పుడు తాను చేసిన పని వల్ల అసలు కురు వంశానికి నెక్స్ట్ జనరేషన్ లేకుండా పోయింది. మనం మహాభారతం అంటే చాలా వార్, శాపాలు ఇవే అనుకుంటాం, కానీ చాలా చాలా ఫ్యామిలీ డ్రామా ఉంది. అంబా అనే క్యారెక్టర్ గురించి మళ్ళీ చెప్తాను కదా. లెట్స్ టాక్ అబౌట్ అంబా ఇన్ దిస్ ఎపిసోడ్. సో భీష్ముడు స్వయంవరంలో గెలిచిన తర్వాత అంబ, అంబిక, అంబాలికని వెనుకని తీసుకొచ్చినప్పుడు అంబ తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్పి మధ్యలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను సెల్వ అనే ఇంకొక రాజును ప్రేమించింది కాబట్టి. ఆ సెల్వ అనే రాజు కూడా ఈ స్వయంవరానికి వచ్చాడు, కానీ భీష్ముడి పైన గెలవలేక ఆ స్వయంవరం ఓడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సో అంబా తిరిగి సెల్వ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు సెల్వ కూడా తనని రిజెక్ట్ చేస్తాడు. దాంతో అంబాకి ఏం చేయాలో అర్థం కాక తిరిగి హస్తినాపురంకి భీష్ముడి దగ్గరకు వస్తుంది. భీష్ముడి దగ్గరకు వచ్చి తన స్వయంవరంలో గెలిచింది భీష్ముడే కాబట్టి భీష్ముడే తనని పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తుంది. కానీ మనకందరూ తెలుసు కదా, భీష్ముడు ప్రతిజ్ఞ తీసుకున్నాడు భీష్ముడు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి. సో దీనివల్ల భీష్ముడు పెళ్లి చేసుకోలేనని చెప్తారు. భీష్ముడు తనని పెళ్లి చేసుకోను అని చెప్పడంతో అంబాకి చాలా కోపం వచ్చి అతనికి ఆహుతి అయిపోతుంది. కానీ తను చనిపోయే ముందు ఒక ప్రతిజ్ఞ తీసుకుంటుంది. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, తను మళ్ళీ జన్మెత్తి ఈసారి భీష్ముడి చావుకి తనే కారణమవుతానని ప్రతిజ్ఞ చేసి చనిపోతుంది. సో ఇప్పుడు అంబిక ఏమైందో తెలుసుకున్నాం, కానీ పెళ్ళైన తర్వాత అంబ, అంబికలు ఏమయ్యారు? మనం ప్రీవియస్ ఎపిసోడ్లో విచిత్ర వీరుడు చనిపోయాడు, పిల్లలు లేకుండా అని తెలుసుకున్నాం. కానీ కురువంశం మొత్తం ముందుకు ఎలా వెళ్ళింది? అసలు విచిత్ర వీరుడు చనిపోతే నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఎలా పుట్టారు? విచిత్ర వీరుడు సంతానం లేకుండానే చనిపోయాడని తెలుసుకున్నాం. మరి అసలు కురువంశం ఎలా ముందుకెళ్ళింది ఈ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం. నేను మీకు ముందు ఎపిసోడ్ లో వేదవ్యాసుడు గురించి చాలా చెప్పా, అండ్ ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వేదవ్యాసుడే హెల్ప్ చేస్తాడని చెప్పాను. సో ఇప్పుడు కూడా వాళ్ళ సంతానం పెరగడానికి, కురువంశం పెరగడానికి హెల్ప్ చేసేది వేదవ్యాసుడే. సత్యవతి వేదవ్యాసుని పిలిచి అంబిక ఇంకా అంబాలికతో నియోగ క్రియతో పిల్లల్ని కనమని చెప్తుంది. మొదటిగా వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళిన అంబిక వేదవ్యాసుని చూసి భయంతో కళ్ళు మూసుకోవడంతో గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు జన్మించాడు. తర్వాత వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళింది అంబాలిక. అంబాలిక కూడా వేదవ్యాసుని చూసి చాలా భయపడింది, అండ్ భయంతో ఆమె ముఖం పసుపు రంగులోకి కూడా మారింది. అందుకే నెక్స్ట్ పుట్టిన పాండురాజు ఒక రోగంతో పుట్టాడు, దాన్నే పాండురోగం అంటారు. 3వసారి అంబిక వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళడానికి నిరాకరించింది. తన స్థానంలో ఒక దాసిని పంపింది. ఆ దాసి వేదవ్యాసుని మహాపండితుడుగా పూజించి ఏ భయం లేకుండా ధైర్యంగా తనతో ఈ నియోగ ధర్మాన్ని చేసింది. వాళ్ళకు పుట్టినవాడే
విదురుడు. ఇలా ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇంకా విదురుడు జన్మించారు. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక సమస్య వచ్చింది. ధృతరాష్ట్రుడేమో గుడ్డివాడు, రాజుగా ఉండలేడు. పాండురాజు ఏమో రోగంతో బాధపడుతున్నాడు. అండ్ విదురుడు దాసికి పుట్టినవాడు. ఈ సమస్యను అర్థం చేసుకొని భీష్ముడు పాండురాజును రాజుగా చేశాడు. పాండురాజుని రాజు అయితే చేశారు, కానీ మనకందరికీ తెలుసు పాండురాజు ఆల్రెడీ రోగంతో బాధపడుతున్నాడని. భీష్ముడు పాండురాజును రాజును చేసినా పాండురాజు రాజుగా ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఎందుకో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.